నమస్తే, నేను మీ గజ్జెలి సంతోష్ కుమార్. నిజాంపేట్ సర్కిల్ ప్రజలకి జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. జనవరి 25 నేషనల్ ఓటర్స్ డే. మనం ఓటు ఎందుకు వేయాలంటే, ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ధంగా ప్రతి పౌరుడికి, మహిళలకు, అదేవిధంగా పురుషులకు, అదేవిధంగా థర్డ్ జెండర్కి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి మన భారతదేశం ఓటు హక్కు కల్పిస్తుంది. మంచి నాయకులను ఎన్నుకోవాలన్నా, మనం పన్నులు కట్టే మన ప్రజా సొమ్ము ప్రజల కోసం తిరిగి ఖర్చు పెట్టాలన్నా, అది సరైన పరిపాలనలో జరగాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా ప్రతి ఒక్కరూ ఓటింగ్లో పాల్గొనాలి. ఓటింగ్లో పాల్గొనకపోతే మనకు చాలా నష్టాలు జరుగుతాయి. ఎందుకు అనంటే, ఓటింగ్ ద్వారా మన యొక్క ఇష్టాన్ని లేదా మన నిరసనని, ఒకవేళ ఎవరైనా నచ్చని వ్యక్తి కనుక ఎన్నికలలో పాల్గొంటే నోటా అనే ఒక విధానాన్ని కూడా మన ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. కావున ప్రతి ఒక్కరూ జరిగే ప్రతి ఎన్నికలో, అది జాతీయ ఎన్నిక కానివ్వండి, రాష్ట్ర ఎన్నిక కానివ్వండి, స్థానిక సంస్థల ఎన్నికలు కానివ్వండి, విధిగా ఎన్నికలలో పాల్గొని మన యొక్క ప్రజాస్వామ్యయుతమైనటువంటి హక్కు అయినటువంటి ఓటు హక్కును వినియోగించుకొని మనము అభివృద్ధికి మనం తోడ్పాటు కావాలి. మరొకసారి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకి జాతీయ ఓటర్ల దినోత్సవ శుభాకాంక్షలు. చివరిగా ఒక మాట, ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కు అనేది ఒక ప్రాణంతో సమానం. మనం ఓటింగ్లో పాల్గొంటే మన ప్రాణాలకు ఒక గొప్ప విలువ ఉన్నట్టు. అదేవిధంగా ప్రజాస్వామ్య దేశంలో మన యొక్క అభివృద్ధికి, దేశాభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, స్థానిక సంస్థల కాలనీల అభివృద్ధికి ఓటులో విధిగా పాల్గొని మన అభివృద్ధిలో ఒక భాగస్వాములుగా మనం అందరమై ఓటింగ్లో పాల్గొని